శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం 76వ భాగం. నిన్న వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నట్లుగా ఈ లోనున్నటువంటి పిండాండము, వెలుపల ఉన్నటువంటి బ్రహ్మాండము, ఈ రెండూ కలిసి, ఈ పిండాండం బ్రహ్మాండం ఈ రెండూ కలిసి ఆత్మ యొక్క చైతన్య పరిధిని తగ్గించి వేస్తున్నాయి. అంటే ఈ ఆత్మ సర్వవ్యాపకము, సర్వాత్మకము, సర్వజ్ఞము, సర్వశక్తిమయము అయినటువంటి ఆత్మని ఆ యొక్క పరిధిని, దాని యొక్క లిమిట్ చేసేస్తున్నాయి అన్నమాట. పరిధిని అలా వ్యాపించకుండా దాని పరిధిని తగ్గించి వేస్తున్నాయి. దాని ఫలితంగా ఏం జరుగుతోంది? నేను ఈ మూడు మూరల శరీరాన్నే అన్నటువంటి భావనకే పరిమితమైపోతుంది అన్నమాట. అట్లాంటి భ్రమలో మనం ఉండిపోతున్నాం అన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మాండము, ఈ పిండాండము రెండూ కూడా కలిసి మనని బంధించేశాయి, తాళ్లతో కట్టి పడేశాయి. తాళ్ళంటే పాశం, పాశాలతో బంధించాయన్నమాట. పాశాలతో బంధించడం వల్ల మనం పశువులం అయిపోయామన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలా? చాలా గట్టిగా ప్రయత్నించి ఈ పాశం నుండి, ఈ బంధనాల నుండి, ఈ తాళ నుండి విమోచన పొందాలి. ఎలా ఆ విధంగా విమోచన పొందడం అంటే, వశిష్ఠ మహర్షి చెప్తున్నది ఏంటి ఇక్కడంటే, ఈ పిండాండము, ఆ బ్రహ్మాండము అంతా లేదు అని కొట్టిపారేయండి అని చెప్తున్నాడు అనమాట. అయితే కళ్ళెదుట స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సృష్టి, ప్రపంచాన్నంతా లేదు అని కొట్టిపారేయడం ఎలాగా అన్నది మన ప్రశ్న. ఇక్కడ వశిష్ఠ మహర్షి కొట్టిపారేయండి, తోసిపారేయండి, నెట్టిపారేయండి అని ఎందుకు అంటున్నాడంటే, అవి నిజంగా లేవు కాబట్టి అంటున్నాడు ఆయన మహానుభావుడు. లేవట, ఈ బ్రహ్మాండము లేదట, ఈ పిండాండము లేదట. అసలు నిజంగా లేవు కాబట్టి కొట్టిపారేయండి, తోసేయండి అంటున్నాడు వశిష్ఠ మహర్షి. చెప్పాలంటే నిజంగా లేని దానిని లేదు అనుకోవడంలో కష్టమేమీ ఉండదు కదా. అసలు లేని వస్తువుని లేదు అనుకోవడంలో కష్టమేముంటుంది? ఉన్న వస్తువును లేదు అనుకుంటే కష్టం, కానీ లేని దాన్ని లేదు అనుకోవడంలో కష్టమేమీ లేదు. ఉదాహరణకి రజ్జు సర్పం, తాటి మీద పాము. ఎక్కడ? అజ్ఞానంలో, మసక చీకటి వెలుతురులో ఆ తాటిలో పామును చూసావు. నిజంగా సర్పం లేదు, లేనిదది, కానీ నువ్వు సర్పం ఉన్నట్టుగా చూసావు. ఎప్పుడు? అజ్ఞానంలో. అసలు అక్కడ నిజమైన సర్పం ఉందా? లేదు. ఎప్పుడైతే నువ్వు దీపం కాంతిలో దానిని చూసావో అది లేదు అని నువ్వు సులభంగా తెలుసుకుంటావు అన్నమాట. అయితే పుట్టలో పామే ఒకటి ఉందనుకోండి, ఆ పామే వచ్చి ఇక్కడ ఈ తాడు చుట్టగా, చేద తాడు లాగా చుట్టి పెట్టింది రాత్రి అమ్మగారు. ఆ చుట్ట మీద ఆ పాము వచ్చి అదే రీతిలో చుట్టుకు పడుకునుందనుకోండి, నిజంగానే పామే, పుట్టలోని పామే వచ్చి ఆ త్రాటిపై పడుకుందనుకో, అప్పుడు మనం దీపాన్ని పెట్టి చూసినా అది పోతుందా? పోదు. అది చచ్చినా ప్రమాదమే, బతికినా మనకి ప్రమాదమే. అజ్ఞానంలో తాడే అలా కనిపించిందనుకో, జ్ఞానంలో మళ్ళీ తాడుగానే కనిపిస్తుంది, పాము లేకుండా వెళ్ళిపోతుంది. అలాగే అజ్ఞానంలో పరమాత్మ ప్రపంచంలాగా కనిపించాడు. ఈ ప్రపంచమంతా ప్రపంచంలాగా ఫలానా అనే విశేష దృష్టితో పరమాత్మే, అసలు ఆ పరమాత్మే ప్రపంచంలాగా మారి కనిపిస్తున్నాడు అజ్ఞానంలో. కాబట్టి జ్ఞానం గన కలిగినట్లయితే, జ్ఞానంలో ఆ ప్రపంచం కనిపించదు, ఇక్కడ అందులో ఉన్న పరమాత్మే కనిపిస్తాడు. కొంచెం పరిశీలిస్తే అజ్ఞానంలోనైనా సరే ఎక్కడి నుంచి వచ్చింది ఆ తాడు, ఆ పాము మనకి?
మసక చీకటిలోనే ఎక్కడి నుంచి తాడులోంచే వచ్చింది, తాడిలోంచే అజ్ఞానంలో పాములా కనపడింది. అలాగే అజ్ఞానంలో ఆ ప్రపంచం కూడా పరమాత్మ నుండే వచ్చిందనమాట, పరమాత్మ నుండే కనబడుతోంది. పరమాత్మ అధిష్టానం ఉంది కాబట్టి ఆరోపితం కనబడుతోంది అనమాట. జ్ఞానంతో చూస్తే ప్రపంచం కాదది పరమాత్మ అని తెలుస్తుంది. జ్ఞానంతో మనం దాన్ని పరిశీలించినప్పుడు ప్రపంచం మనకు పరమాత్మగా గోచరం అవుతుందన్నమాట. ఏమవుతుంది అప్పుడు ఆ ప్రపంచం లేదు, అది కొట్టిపారేయడం అంటే. జ్ఞానంతో చూసినప్పుడు ప్రపంచం ప్రపంచంగా ఉండదు, అది పరమాత్మగానే కనిపిస్తుంది. అది స్వప్నంలాగా నశించిపోతుంది. ఈ ప్రపంచం వాస్తవంగా ఉన్నది అయితే మనం ఏం చేయలేం. పాము ఆ తాడు మీద నిజంగానే పడుకుని ఉంటే మనం ఏం చేయలేం. అయితే ఈ పరమాత్మే ప్రపంచంలా భాషిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు నీకు అది అర్థమవుతుంది అంటే జ్ఞానం ఉన్నప్పుడు. నువ్వు జ్ఞానంతో చూస్తే, అజ్ఞానంలో నీకు ప్రపంచంలాగా పరమాత్మ కనిపించాడు. జ్ఞానాన్ని సంపాదించు, జ్ఞానంలో నీకు ఆ ప్రపంచమే పరమాత్మగా దర్శనమిస్తుంది. ఇంతకీ వశిష్ఠ మహర్షి చెప్పాలనుకుంటున్నది ఏంటి ఇక్కడ అంటే, మనకున్న సమస్య అంతా కూడాను ప్రపంచమే మనకున్న సమస్య. కాబట్టి ఏది సమస్యో ఆ సమస్యని మనం పరిష్కరించుకోవాలి. సమస్యను పరిష్కరించడానికి మార్గం మనకు కావాలి. ప్రపంచం మనకు సమస్య, ఆ సమస్యను మనం పరిష్కరించుకోవాలి. ఆ పరిష్కరించుకోవడానికి ఒక మార్గం కావాలి. నీ వలన నీకు సమస్య లేదు, పరమాత్మ వలన నీకు సమస్య లేదు. ఎటొచ్చి ప్రపంచమే నీకు సమస్య. ప్రపంచం కనబడడం వలననే ఆ లోన ఉన్న పరమాత్మ నీకు కనబడడం లేదు. అదేవిధంగా ఈ పిండాండం కనబడడం వల్లనే లోపల ప్రత్యేగాత్మ కనపడడం లేదు. లోనున్న ప్రత్యేగాత్మ కనపడడు, వెలుపలున్న పరమాత్మ కనపడడు. కనపడని లోనున్న ప్రత్యేగాత్మ, కనపడని బయటున్న పరమాత్మ, కనపడని ఇద్దరిని ప్రత్యేగాత్మ పరమాత్మ ఈ రెండింటిని కలుసుకోకుండా చేస్తోంది ఈ ప్రపంచం. అంటే లోనున్నటువంటి ప్రత్యేగాత్మ వ్యాపించకుండా లిమిట్ చేసేస్తోంది ఈ బ్రహ్మాండ పిండాండాలు. కాబట్టి దుర్మార్గమైనటువంటి ప్రపంచాన్ని కనబడకుండా చేసుకుంటే, ఈ పిండాండాన్ని కనబడకుండా చేసుకుంటే ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు కలిసిపోతాయి. ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు కలిస్తే ఇక ప్రపంచం ఏమీ లేదు, ఉన్నదంతా కూడాను ఆత్మస్వరూపమే. అప్పుడు నేను నా స్వరూపంగా నేను దర్శనం అవుతాను. నా ఆత్మస్వరూపమే సర్వత్రా ఉన్నట్టుగా నాకు దర్శనం అవుతుంది. నా ప్రత్యేగాత్మే సర్వత్రా వ్యాపించి ఉన్నట్లు, ప్రపంచం ఇక్కడ ఏవి విశేషాలు ఏవీ లేకుండా అంతా కూడా ప్రపంచంలాగానే నా స్వరూపంగా నేను దర్శనం అవుతాను. ఈ విధంగా నా స్వరూపంగానే అంతటా దర్శనం అవ్వడాన్నే ఆత్మదర్శనము అని అంటారు. ప్రస్తుతం నాకు ఈ ప్రపంచం అంతా, కనబడే ప్రపంచం అంతా అన్యంగా వేరుగా నాకు దర్శనమిస్తోంది. అయితే ఈ ప్రపంచం కూడా నా స్వరూపమే, అయినా నాకు ఇది వేరుగా కనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా కూడా నా స్వరూపమే, నా ఆత్మస్వరూపమే, అయితే నాకు వేరుగా కనిపిస్తోంది. కాబట్టి ఈ వేరుగా కనిపించేటువంటి ప్రపంచం, అన్యంగా కనిపించేటువంటి ప్రపంచం అనన్యంగా దర్శనమివ్వాలి. వేరు కాదు, ఈ ప్రపంచం కూడా నేనే, నా స్వరూపమే అనేటువంటి ఆ దర్శనం అనుభవాన్ని రావాలి. ఇది వశిష్ఠ మహర్షి మనకి చేయబోయేటువంటి బోధ. కాబట్టే ఏం చేశాడు ఆయన రాముల వారికి? ముందు వైరాగ్యాన్ని బాగా వంటబట్టించాడు. తర్వాత ముముక్షగా రామునికి బాగా శిక్షణనిచ్చాడు. అతన్ని మనసుని బాగా స్థిరపరిచాడు. తర్వాతి ప్రకరణానికి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.